సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ చరణ్ డైలీ బ్లాగ్స్ అనమాట. సో నేను ఒక 10 to 15 days నుంచి అయితే వీడియోస్ పెడతాలే అనమాట యూట్యూబ్లో. అది ఎందుకు పెడతాలే అంటే నేను ఇప్పటిదాకా అయితే ఒక నా మెయిన్ అకౌంట్ ఉండే గైస్, 2K అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఆ అకౌంట్ ఏమైందంటే నేను ఏంటంటే అది మెయిల్ ఐడి పాస్వర్డ్ అవన్నీ ఎంటర్ చేసి అప్పీల్ పడి ఉండే, సస్పెండ్ అయితుండే ఆల్రెడీ. సస్పెండ్ అయితే మనం అప్పీల్ పెట్టినాం గైస్. అకౌంట్ అప్పీల్ పెడితే అది ఇయల్ వచ్చింది అనమాట. అకౌంట్ ఇయల్ వచ్చిన అకౌంట్ మెటా వెరిఫైడ్ చేస్తున్నాను నేను. చేస్తుంటే దానికి మొత్తం రిపోర్ట్లు కొట్టేసి అప్పటిదప్పుడు అకౌంట్ లేపేసారు గైస్. నా అకౌంట్ పోయినప్పుడు 2K ఫాలోవర్స్ ఉండే, ఇప్పుడేమో ఎంత దానికి 3K ఉండే, 3.3Kనా ఎంతనో ఫాలోవర్స్ ఉంటే ఏం చేసారు అంటే అకౌంట్ అప్పటిదప్పుడు లేపేసారు గైస్. నేను ఏం చేయలేకపోతున్నా అసలు. నేను అసలు ఇవ్వనికి ఏం చేసినానో కూడా నాకు అసలు అర్థమైతలేదు. అంటే నేను ఏంటంటే నేను మంచి చేసుకోం తప్ప గైస్. ఒక ఆడికి నేను ఏంటంటే బండి లేపే వీడియోస్ కూడా నా బండి కూడా పట్టుకోరు అనమాట. PSL పట్టుకోరు, నా ఐఫోన్ పట్టుకోరు, ఇగో ఈ ఫోన్ కూడా గుంజుకోరు, ఇగో ఈ ఫోన్ కూడా గుంజుకోరు, అన్ని గుంజుకోరు. కానీ నేను వీడియోస్ చేస్తున్నా. నేను వీడియోస్ ఆపుతలే, డైలీ ఇన్స్టాగ్రామ్లో డైలీ వీడియోస్ చేస్తున్నా. నాకు అర్థం కాదు ఎందుకు ఇట్లా అసలు ఇంతగానం కోపం అవసరమా, నాకు అర్థం కాదు. మీకు నాకు అర్థం కాదు. ఏమైనా ఉంటే స్ట్రైట్గా వేయండి, ఇట్లా కాదు చేసేది. నాకు అర్థం కాదు. ఇన్స్టాగ్రామ్ లేపేసుకోం, బయట ఇంకా మాటలు మాట్లాడుతారంట. మిమ్మల్ని ఏం వీడియోలో కనమాట అది అని చెప్తాలే నేను. నాకు అర్థం కాదు. మిమ్మల్ని మీరే వీడియోలు ఉండాలి అది అని ఏం చెప్తాలే నేను. బయట నా గురించి ఎందుకు మాట్లాడుతురు, నా దగ్గర నుంచి ఇట్లా పోయిండు అది దాని మాటలు చెప్తారంట. నా మీద ఎందుకు చెప్పాలా ఇట్లాంటి మాటలు? నేను ఓన్గానే నేనేమున్నా వీడియోస్లో నేను కన్ఫర్మ్ చెప్తాను. నా గురించి ఎందుకు చెప్పాలా మీరు? నాకు అర్థం కాదు. నా నుంచి పోయి రీచ్ లేపుతుండు అది అని చెప్పిరంట గైస్. నా మీన అంటే వేరే వాళ్ళు చెప్పారనమాట. ఎందుకు చెప్పారంటే నాకు అది కూడా నాకు ఏం అర్థమవుతలేదు. నేను అసలు ఇవ్వని కూడా ఏం చెయ్యలే గాయస్. నేను ఏంటంటే నేను నా పని ఏందో నేను చూసుకుంటా. నా బండి నేను బండి ఎక్కినా అంటే నేను ఇవ్వనితో ఫోన్ లేపా అనమాట. నేను మెయిన్ థింగ్ ఏంటంటే నాకు మొన్న ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి అరే ఇట్లా నువ్వు షార్ట్నర్ రా బండి లేపకరా పోయి బండి మీద PS కేసు పెట్టిరంటే ఎవరో. ఆ కేసు ఎందుకు పెట్టిరంటే గాయస్ నేను ఏంటంటే మనది ఒక వీడియో ఉంటుంది చూడండి కదా, కోస్టార్ వీడియో. ఆ వీడియో ఏంటంటే పబ్లిక్లో నేను లేపినా అనమాట బండి. అది నా తప్పే, నేను ఒప్పుకుంటా. PSలో నాకు అర్థం కాదు, నా మీద ఎక్కించి చెప్పిరు గాయస్. PSలో నాకు అర్థం కాదు. నువ్వెవరు చెప్పనికే నాకు అర్థం కాదు. చెప్తున్నా PSలో నేను ఏం చెప్పమని చెప్పినా నీకు. నాకు అర్థం కాదు. ఇవ్వడంటారు నువ్వు కేసులు. అసలు ఇట్లాంటి చేస్తే ఏం రావు మీకు. నాకు అర్థం కాదు. నేను వీడియోస్ చేస్తున్నా, నా పని ఏందో నేను పడుతున్నాను. నిన్న వచ్చి ₹1 అయితే అడుగుతలేను కదా. నాకు అర్థం కాదు ఎందుకు అసలు ఇంతగానం కోపం మీకు నా మీద. అసలు నేనేమన్నా వచ్చి కూడా అడుగుతున్నా మిమ్మల్ని ఇంతగానం వీడియోస్ చేయండి నా దేత వచ్చి నేనేమన్నా మీరే మీ అకౌంట్లు ఉన్నాయి లేసుకోమున్నాయి అంటే నేను లేకున్నా సరే నేను 0 నుంచి వచ్చినా 0 నుంచే స్టార్ట్ చేస్తా గాయస్. ఎప్పుడైనా నేను 0 నుంచి వచ్చినా కాబట్టి 0 నుంచే స్టార్ట్ చేస్తాను నేను ఎప్పుడైనా. ఆ గురించి గలత్గా మాట్లాడితే నేను మాత్రం ఊకొని పర్సన్. ఏంటంటే ఎంత మాట్లాడినా సరే వాళ్ళు ఏంటంటే గలీజ్గా మాట్లాడుతున్న గురించి. నేను అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అంటే మనం ఇన్స్టాగ్రామ్లో అయితే మనకు రిపోర్ట్స్ కొడుతురు కాసి మనం ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు మెటా వెరిఫైడ్ అయితే మనం తొందరలోనే వేయబోతున్నాం అనమాట అకౌంట్కి. మనం ఇంకో విషయం ఏం గుడ్ బ్యాడ్ న్యూస్ అనమాట. మన బండిని అమ్మేసేస్తున్నాం గాయస్. ఏం చేస్తలేం, 250 అమ్మేసి మీ అందరూ తెలిసిందే నాకు నా డ్రీమ్ బైక్ అయితే కవాసాకి Z9 అనమాట. ఆ బండిని అయితే మనం తొందరలో అయితే తీసుకోబోతున్నాం అనమాట. దాని రిజిస్ట్రేషన్ పనులు అవన్నీ అవుతున్నాయి గాయస్. ఇప్పుడు ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా ఏంటి మళ్ళీ ఏంటంటే మనం ఆల్రెడీ బండి కొనేసినాం కానీ దానికి ఏంటంటే కొంచెం లైసెన్స్ ప్రాబ్లం అని చెప్పి 948cc 1000cc అన్నందుకు వాడు ఇక్కడ లైసెన్స్ ఇస్తలేడు గాయస్. అట్లా అన్నందుకు మేము కొంచెం పనులన్నీ అయిపోయినాయి. నా అకౌంట్ పోయింది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోయింది, యూట్యూబ్ ఛానల్ పోయింది, అన్నీ పోయినాయి గాయస్. నేను పోయినా సరే స్టిల్ ఇప్పటికి కూడా నేను చిన్న అకౌంట్ల నుంచి అయినా లేపుకుంటున్నా గాయస్. నేను 1 million పోతున్నాయి మా వీడియోస్ పోతలే అంటే నేను ఏమైనా ఆపుతున్నాను. మీ వీడియోస్ నాకు అర్థం కాదు. నేను ఏమైనా ఒక రోజు కూడా మీకు అడిగినా నాకు అర్థం కాదు. ఎవరు నేను లేపోదని చెప్పినా మీకు ఎవరు ఎందుకు ఇట్లా చేస్తున్నా నాకు అర్థం కాదు. నేను ఎవరికి ఏం చేసినా మీకు ఒక రోజు కూడా వచ్చి అడిగినా ఇట్లా కొలాబరేషన్ పెట్టుండా ఒక రోజు అడిగినా మీకు. నేను బండి కంటెంట్ రేడా చేస్తా అని చెప్పినా, నేను వేరే కంటెంట్ చేస్తా అని చెప్పిన, వేరే కంటెంట్ చేస్తున్నా నేను. ఇప్పుడు నన్ను ఎవడు ఆపుతాడో నాకు తెలియదు, సంబంధం లేదు. నేను డైలీ వీడియోస్ చేస్తున్నా. ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నా గాయస్. మనం బండితోని అని ప్రాబ్లం లేదు. మన బండి ఏడా పెట్టినా సరే తర్వాత ఏంటంటే అది వేరే స్టోర్ అయిపోయింది. వాళ్ళు అప్పటికప్పుడు అదే రోజు బండి తీసుకొని వచ్చేసాడు.
తీసుకొని వచ్చినాక ఇట్లా పోతున్నా అయిపోయి నేను నాకు జాండీస్ వచ్చినాయి గైస్. నేను ఆ టైంలో నేను ఏం చెప్పలేకపోయినా జాండీస్ వచ్చినాయి అనమాట. జాండీస్ వచ్చినందుకు ఏంటంటే నాకు ఒకటి టెన్షన్ అయిపోయింది గాయస్. ఇట్లా నేను ఒక 2 o'clock వండుకుంటా గాయస్, నైట్ టైంలో 2 o'clock 3 o'clock అట్లా వండుకుంటా. ఎందుకంటే నేను ఎడిటింగ్ ఆ టైం దాకా చేసుకుంటున్నా. నేను ఎడిటింగ్ చేసి వండుకుంటా మా అంటే నేను ఇంత స్క్రిప్ట్ రాసి మొత్తం అంత కంటెంట్ అవన్నీ రాసుకున్నాక నేను వండుకుంటా గాయస్. ఏంటంటే రేపు కంటెంట్ ఏం చేద్దాం, వీళ్ళకి ఎట్లా ఎంటర్టైన్ చేద్దాం, ఎట్లా మనం అట్రాక్టివ్ అవ్వాలా, మన వీడియోస్ ఎట్లా లేపుకోవాలా, ఇదే ఉంటుంది మనది. ఏం తప్ప మనం మంది ఛానళ్ళ మీద వాడి మనం అట్లా ఏం చెయ్యమన్నమాట. మన మీద ఎంత బ్లేమ్ వచ్చినా సరే మనకైతే మీరు నాకు లేపుతురు గాయస్. ఎంత చేసినా సరే వినారన్నా లేవాలా కన్ఫర్మ్ చెప్తున్నా అని చెప్తున్నారు, మీరు లేపేస్తున్నారు నాకు. అంటే ఎంత దూరం పోయినా ఏం పోయినా సరే చెప్తున్నా, నేను ఎన్ని వీడియోస్ చేసినా సరే కానీ నాకు ఒక పేరు అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ బ్లేమ్ ఎలా నా 3K ఉన్న అకౌంట్ లేపేసారు, నాకు ఎంత బాధ అవుతుంది చెప్పండి. దానికి 10,000 ఖర్చు పెట్టినా నేను అంతా వేయించినాక కూడా దాన్ని అకౌంట్ పోయింది, అది నేను ఏం చేయాలి రాలేదు. ఇలానే నేను అదే షార్ట్నర్లు అయితే టెస్టులు తెచ్చుకోనికి అయితే హాస్పిటల్ పోయినా అనమాట. హాస్పిటల్ పోతే జాండీస్ నీకు అంతానే ఉన్నాయి కానీ ఒక పాయింట్ తక్కువ అయిందనమాట గైస్. మనకేం తక్కువ అంటే మనం బయటికి వెళ్ళకపోతే పనులు కావు గైస్. అన్ని మాటలు తిడుతారు, నువ్వు బయటికి వెళ్తే అది దాన్ని బయటికి వెళ్తే. ఇంట్లో మా మమ్మీ ఇంట్లోనే ఉండంట, సన్నిగాడు వస్తాడు ఇంట్లోనే వండుకోమంటాడు. షూలు తీసుకొచ్చినట్ట, నేను షూలు తీసుకొని ఏం తీసుకొని రాబాయ్ అని చెప్పినా నేను. సో గైస్ మనం అయితే ఇప్పుడు కొంచెం అర్జెంట్ పోవాలన్నమాట. నేను ఎందుకు వీడియో ఆపేస్తున్నా అంటే మళ్ళీ రేపు వీడియో పెడతా అనమాట. రేపు ఆ వీడియోలో అయితే మొత్తం ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తా గైస్. ఓకే ఉంటా మళ్ళీ, చలో బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే కదలాం గైస్.